ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 23వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శివమానస పూజలో తృతీయ శ్లోకంలో విశేషం తెలుసుకుందాం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధాఖ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. సంకల్పమాత్రంతోనే మీకు అన్నీ సమర్పిస్తున్నాను స్వామి. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా హ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. హే ప్రభో, సంకల్పేన సమర్పితం మమ పూజాం గృహాణ. నా సంకల్పంతో ఊహించి భావించి సమర్పిస్తున్న ఈ మానస పూజను స్వీకరించండి స్వామి. ఏమిటి నేను ఊహించేదంటే ఛత్రం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం చామరేణ విజయామి. ఛత్రం గొడుగు, చామరయోర్యుగం వింజామరలు, ఒకటి కాదు రెండు వింజామరలు, ఇటు ఒకటి అటు ఒకటి, రెండు వింజామరలు. వ్యజనకం, ఇది చాలదేమని ప్రత్యేకంగా ఒక విసునికర్ర. చ మరియు ఆదర్శకం నిర్మలం, నువ్వు అద్దం చూసుకోవాలి కదా, అద్దం చూసుకోవాలి కదా అలంకరణ చేసిన తర్వాత. నిర్మలం ఆదర్శకం, ఆదర్శకం అంటే అద్దం, నిర్మలమైన అద్దం. వీణాభేరి మృదంగ కాహళ కళాగీతం చ నృత్యం తథా, అంతేకాదు నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అవన్నీ చేస్తున్నాను. వీణలు, భేరీలు, మృదంగాలు, కాహళాలు, మంగళ తుర్యాలు, వీడితో కూడినటువంటి గీతాలు, పాటలు, నృత్యం, నాట్యము, ఇవన్నీ మీకు సమర్పిస్తున్నాను స్వామి. సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధాఖ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అలా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం. ఇదంతా మీకు సంకల్పపూర్వకంగా ఇస్తున్నాను స్వామి. నేను సంకల్పించాను, నా సంకల్పంతో మనసులో అన్నీ ఊహించాను, మీకు సమర్పిస్తున్నాను. కృపయా గృహాణ సంకల్పేన మయా సంకల్పేన సమర్పితం పూజాం ప్రభో గృహాణ. నేను సంకల్పపూర్వకంగా సమర్పిస్తున్న పూజను దయచేసి స్వీకరించండి స్వామి, స్వీకరించండి, నన్ను అనుగ్రహించండి. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధాఖ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఇప్పుడు మనం 23వ లహరిలో ప్రవేశిస్తున్నాం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. అద్భుతమైన భావన. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. హే శంకర, హే ప్రభో, హే విభో, త్వత్పూజాం సపది కరోమి. త్వత్పూజాం, నీ పూజను సపది వెంటనే కరోమి చేస్తున్నాను స్వామి. ఆలస్యం చేయట్లేదు, నిత్య పూజ చేస్తున్నాను. సుఖదో మే భవ, నాకు సంతోషాన్ని ఇస్తున్నావు కదా స్వామి, నాకు సంతోషాన్ని ఇస్తూ ఉండు నువ్వు. అలా సంతోషాన్ని నాకు కల్పించుదామనే ఉద్దేశంతో నువ్వు ఏవో వరాలు ఇస్తున్నావు. ఏమిటవి? విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు. విధిత్వం బ్రహ్మత్వం, విష్ణుత్వం శ్రీ మహావిష్ణుతత్వం. నువ్వు బ్రహ్మవు, నీకు బ్రహ్మపదం ఇస్తున్నాను, నీకు విష్ణు పదం ఇస్తున్నాను. దిశసి ఖలు, అలా ఇస్తావు కదా, ఇస్తావేమో. తస్యాః ఫలమితి, నాకు ఆ ఫలితం అక్కర్లేదు. ఎందుకో తెలుసిన? పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం. అలా నువ్వు అనుగ్రహిస్తే నిన్ను దర్శించాలంటే ఏం చేయాలి? నిన్ను దర్శించాలంటే హంస రూపంలో పైకి వెళ్ళాలి, కనిపించవు. వరాహ రూపంలో కిందికి వెళ్ళాలి, కనిపించవు. దివి భువి వహన్ పక్షిమృగతాం. పక్షిత్వం మృగత్వం, హంసత్వం వరాహత్వం. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే శివలింగం యొక్క ఆద్యంతాలు చూడడానికి విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్ళిపోయాడు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు, చూడలేకపోయారు. అది పూర్వకథ ఇది. అదృష్ట్వా, చూడలేదు. ఇహ తత్ఖేదం కథం సహే, నాకు ఆ దుఃఖం అక్కర్లేదు స్వామి, నాకు ఆ పదవి అక్కర్లా. నిన్ను ఎప్పుడు చూస్తూ ఉండాలి, ఆ వరం అనుగ్రహించు. హే ప్రభో శంకర, నీ పూజ నేను చేస్తున్నాను, నిత్య పూజ. వెంటనే మోక్షాన్ని ఇస్తావు, సుఖాన్ని ఇస్తావు. అది సమంజసం. అంతేగాని నువ్వు బాగా చేసావు పూజ అని నాకు బ్రహ్మగా ఉండమనో లేదా విష్ణువుగా ఉండమనో నువ్వు ఇవ్వచ్చేమో, అలా ఇవ్వకు స్వామి. కారణం ఏంటంటే అలా నువ్వు ఇచ్చినా కూడా నేను చూడడానికి హంస రూపంలో పైకి వెళ్ళలేను, వరాహ రూపంలో కిందకి వెళ్ళలేను. వెళ్ళినా కనిపిస్తావా నువ్వు? కానీ ఆద్యంతరహితుడు కదా. అందుచేత నాకు అవేం అక్కర్లేదు, మోక్షాన్ని అంతకంటే ఏం అక్కర్లేదు. ఎంత అద్భుతమైన భావన. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 24తమలహరీ అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.